ఒకవైపున రాజకీయ అధినేతలు, పాలకవర్గ అధినేతలు, మరోవైపున ఉన్నత అధికారులు, ముఖ్యంగా పోలీసులు, వీళ్ళ నిర్వాకాలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి తీవ్రమైన విమర్శలు తెచ్చిపెడుతున్నాయి. ఇతరులు ఎవరన్నా అంటే వాళ్ళ మీద వీళ్ళు విరుచుకుపడతారు. గత ప్రభుత్వంలో జరిగిన వాటిని విమర్శించడం, చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఈ ప్రభుత్వంలో జరిగిన వాటి గురించి ఏమీ మాట్లాడకుండా ఎంతసేపు గతం గురించి చెప్పటము, లేకపోతే భవిష్యత్తులో వాళ్ళు వస్తారని చెప్పడం ఎలా కుదురుతుంది? మొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ గారు ఐఏఎస్ అధికారి ఒక ఆయన చాలా ఉద్యోగులకు రావాల్సిన ప్రమోషన్లు నిరాకరించారు. అసలు రాగద్వేషాలు ఉండకూడదని చాలా సూటిగా చెప్పారు. అసలు ఆయన అధికారం ఉండే తొలగించేవాడిని, అలా సిఫార్సు చేసేవాడిని అని. ఇప్పుడు అంతకంటే ఇంకా ఒక అలాంటిదే తీవ్రమైన విషయం పోలీసుల విషయంలో వచ్చింది. హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ రావు ఈసారి పోలీస్ అధికారుల మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలో దళిత వర్గానికి చెందిన మైనర్ బాలిక తన మీద అత్యాచారం జరిగింది అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేస్తే 124 సెక్షన్ మీద ప్రకటన కూడా ఇస్తే దాని మీద ఏమీ చర్య లేదు. ఇది ఎప్పుడు ఇచ్చారు? ఫిబ్రవరిలో. ఇప్పుడు ఏప్రిల్, ఫిబ్రవరిలో ఇచ్చిన ఫిర్యాదు పోస్కో చట్టము, దళిత మైనర్ బాలిక అయినా కానీ ఏమీ లేదు. లేకపోగా అమ్మాయి ఏదో రాజకీయ ఒత్తిడికి గురై ఇలా ఫిర్యాదు ఇస్తుంది, అక్కడ అటువంటివి ఏం జరగలేదు. ఈ పద్ధతిలో అధికారి మాట్లాడడాన్ని హైకోర్టు జడ్జి తీవ్రంగా తప్పు పట్టారు. మీరు ఏ ఆధారంతో అలా చెప్పారు? అసలు జరిగిందా లేదా చెప్పడానికి మీరెవరు? న్యాయస్థానాలు కదా నిర్ధారించాలి. మీకు చట్టం అంటే లెక్కలేదా? ఇలా చెప్పడానికి మీకు అసలు సిగ్గు అనిపించడం లేదని కూడా అది నిజంగా ఇంత తీవ్ర పరిభాష ఉపయోగించింది ఆ భీమవరం డిఎస్పి రఘు మీద. ఏంటి ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితి అని జడ్జి గారు ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ జస్టిస్ రఘువీర విష్ణు ఇంత మాట మీరు ఎలా అన్నారు? అసలు ఆ అమ్మాయి ప్రకటన కూడా చేస్తే దాని మీద దర్యాప్తు జరపాలి, కోర్టుకు రావాలి. మీకు మీరే రాజకీయం అని చెప్తే పోస్కో చట్టం ఏమైంది, ఇదంతా ఏమైంది? మీరు వెంటనే దీనికి సంబంధించిన వివరాలు ఇవన్నీ మాకు మే మొదటి వారంలోనే మాకు సమర్పించండి, మేము దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటున్నామని చెప్పారు. ఇదే సమయంలో అధికారుల అధినేతల గురించి నేను చెప్పాను కదా. కళ్యాణదుర్గం శాసనసభ్యుడు తెలుగుదేశం సురేంద్రబాబు చాలా మీడియాలో ఈ విషయాన్ని నమోదు చేసిన, నివేదించిన, రిపోర్ట్ చేసినా కూడా ఆయన ఏ పార్టీయో చెప్పరు. అంటే ఒక పార్టీ అయితే మేము చెప్తాం, ఇంకో పార్టీ అయితే చెప్పము. ఆయన టోల్ గేట్ దగ్గర తీవ్రమైన నానాయాగి చేశారు, బీభత్సం సృష్టించారు, టోల్ గేట్ సిబ్బందిని అపహరించుకుపోయారు, ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. లేదన్నారని మళ్ళీ కొంతమంది పెడుతున్నారు. కానీ అక్కడ ఖచ్చితంగా గొడవ జరిగింది. ఖచ్చితంగా నా వాహనాన్ని అడుగుతారు, నా వాహనాన్ని ఆలస్యం చేస్తారని ఆయన వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు. అక్కడ ఘర్షణ, వివాదం జరిగింది. గతంలో కూడా ఇలాంటి ఉదంతాలు మరీ ముఖ్యంగా టోల్ గేట్ల దగ్గరే మనం చూసాం. ఇవి కాకుండా ఇతరత్రా కూడా పోలీస్ స్టేషన్లలోకి వెళ్ళి ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకుంటామని బెదిరించడము, మేము చెప్పినవి ఎందుకు చేయటం లేదని ఆరోపించటము, అసలు ప్రభుత్వం మీదే ప్రకటనలు చేయటము, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవి చేస్తుంటే ఇంక ఇతర ఫిర్యాదులు, లీకులు వీటన్నిటిని పక్కన పెడదాం. ఇవన్నీ జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు? కాబట్టి మొన్నేమో ఐఏఎస్, ఇప్పుడేమో డిఎస్పి, మరోవైపున కూటమి శాసనసభ్యుడు, మరోవైపున అనేక ఆరోపణలకు గురవుతున్న వాళ్ళు, వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు, రిమాండ్ పంపించారు, మంచిదే. దాని మీద కోర్టు చెప్తుంది, ఆయన మీద తీవ్రమైన అభియోగం ఉంది, అందులో ఏమీ ప్రశ్న లేదు. కానీ ఎంతసేపు ఒకవైపే చూడండి అంటే ఎలా కుదురుతుంది? పైగా అధికారంలో ఉన్న వాళ్ళకి బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది కదా. మిగతా విషయాలు పక్కన పెడదాం. ఇప్పుడు అమరావతిలో వరుసగా 3 అగ్ని ప్రమాదాలు జరిగాయి, సిట్ వేశారు. ఏం తేల్చారు? ఎవరు దీని వెనక ఉన్నారు? కాబట్టి దారుణమైన పరిస్థితులు. మహిళల మీద, మరీ ముఖ్యంగా చిన్న అమ్మాయిల మీద కూడా అత్యాచారాలు, ప్రేమ పేరుతో కొంతమంది చంపడాలు, కుటుంబాల్లో చంపడాలు ఘోరంగా జరిగిపోతున్నాయి. అనేక సార్లు రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తున్నాయి. నిన్న నేను చెప్పాను, వాళ్ళ హనీ ట్రాప్ అనేది వేశారు అని కూడా అన్ని మీడియాలు నివేదించాయి. హనీ ట్రాప్ నిజం, పోలీసులే చెప్తూ ఉన్నారు. అనంతపురం జిల్లాలోనే దానికి సంబంధించి ఆ ఇద్దరిని కూడా, రాజేష్ అని, తర్వాత రంగమ్మ అని, వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. వాళ్ళు ఎవరి అనుచరులు అనే సమస్య ఉంది, కానీ మహిళల పట్ల వ్యవహరించడం విషయంలో ఏం లేదు.
అప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలను తీవ్రంగా తీసుకోవాలి. లేకపోతే ఇవి కూటమి ప్రతిష్టకు, కూటమి విశ్వసనీయతకు, పరిపాలనా దక్షత, ప్రతిస్పందనకు కూడా ఒక కళంకంగా మారుతాయి.